కర్కాటక రాశి వారు పౌర్ణమి లోపు లేదా పౌర్ణమి రోజు కుక్క కనిపిస్తే ఇలా చేయండి. మీరు వద్దన్న డబ్బు వస్తుంది, మీ కష్టాలు తీరిపోతాయి, మీకు ఉన్న సకల దోషాలు తొలగిపోతాయి, అదృష్టం పడుతుంది. మన సనాతన ధర్మంలో పౌర్ణమి తిథికి ఉన్న ప్రాముఖ్యతను గురించి ఎంత చెప్పినా తక్కువే. పౌర్ణమి అంటే చంద్రుడు తనలోని 16 కళలను పూర్తి చేసుకుని సంపూర్ణ ప్రకాశంతో విశ్వంపై తన దివ్యశక్తిని ప్రసరించే పవిత్ర గడియ. ఈ రోజున సముద్రపు పోటులాగే విశ్వంలోని శుభశక్తులు, ముఖ్యంగా మహాలక్ష్మీదేవి అనుగ్రహం అత్యంత శక్తివంతంగా భూమిని తాకుతుంది. లక్ష్మీదేవి క్షీరసాగర మదనం నుండి ఉద్భవించినది కాబట్టి సముద్రం పొంగే ఈ భూమి రోజున అమ్మవారి శక్తి రెట్టింపవుతుంది. ఈ పవిత్రమైన రోజున మనస్ఫూర్తిగా చేసే చిన్నపాటి ధార్మిక లేదా దాన క్రియ కూడా అపారమైన అనూహ్యమైన ఫలితాలను ఇస్తుంది. ఈ ఫలితాలు కేవలం ధన రూపంలోనే కాక ఆరోగ్య భాగ్యం, అఖండ మానసిక ప్రశాంతత మరియు తీవ్రమైన గ్రహదోషాల నివారణ రూపంలోనూ వ్యక్తమవుతూ ఉంటాయి. పౌర్ణమి యొక్క ఈ అద్భుతమైన శక్తిని మన జీవితంలోనికి ఆహ్వానించడానికి మన చుట్టూ ఉండే జీవరాశులలో ఒకటైన కుక్కకు ఆహారం పెట్టే పద్ధతి అత్యంత రహస్యమైన శక్తివంతమైన మార్గంగా చెప్పబడింది. జ్యోతిష్య శాస్త్రంలోని నవగ్రహాలలో కుక్కకు ప్రధానంగా శని మరియు కేతు గ్రహాల తారకత్వం ఉంటుంది. కేతు గ్రహం అకస్మాత్తుగా వచ్చే సమస్యలు, అంతుచిక్కని రోగాలు, మానసిక ఆందోళన, భ్రమలు, ఉద్యోగంలో స్థిరత్వము లేకపోవటము, ఆధ్యాత్మిక గందరగోళం వంటి వాటికి కారకుడు. కుక్కకు సేవ చేయటం ద్వారా కేతువు యొక్క ప్రతికూల ప్రభావాలు తగ్గి జ్ఞానము, అంతర్దృష్టి, ఆకస్మిక ధనలాభం మరియు ఆధ్యాత్మిక ఉన్నతి లభిస్తాయి. అదేవిధంగా శనిగ్రహం యొక్క ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని లేదా శని దృష్టి ప్రభావాలు ఉన్నవారు కుక్కకు ఆహారం పెట్టడం ద్వారా శనిదేవుణ్ణి శాంతింపపరచవచ్చు. శని యొక్క కఠినమైన కర్మ ఫలాలను తగ్గించుకోవడానికి ఇది అత్యంత సులువైన మార్గం. ముఖ్యంగా పౌర్ణమికి 1 లేదా 2 రోజులు ముందుగా లేదా పౌర్ణమి తిథి రోజున మీ కంటపడిన కుక్కను కేవలం ఒక విధి జంతువుగా భావించవద్దు. అది మీ సమస్యలను పరిష్కరించడానికి ప్రకృతి మీకు చూపించిన ఒక దివ్య సంకేతంగా, మీ కష్టాలను హరించడానికి వచ్చిన ఒక రూపంగా భావించాలి. మీరు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, ఎంత సంపాదించినా ధనం నిలవకపోవటం, ఇంట్లో తరచూ ఉండే అనారోగ్య సమస్యలు పీడించటం, కుటుంబంలో కలహాలు, ముఖ్యమైన గ్రహదోషాల కారణంగా ఏ కార్యము పూర్తి కాకపోవటం వంటి సమస్యలకు ఈ చిన్న క్రియ ఒక మహత్తర పరిష్కారం. ఈ పవిత్ర ఘడియలలో కుక్కకు ఆహారం పెట్టడం ద్వారా మీరు ఒక జీవికి దానం చేస్తున్నట్లు మాత్రమే కాదు, సాక్షాత్తు విశ్వశక్తిలో భాగమైన శని కేతువుల ప్రాతినిధ్యం వహించే ఒక జీవికి సేవ చేస్తున్నారు. ఈ సేవ ద్వారా జీవితంలోనే గందరగోళం, అస్పష్టత తొలగిపోయి మీ మార్గం సుగమం అవుతుంది. అందుకే పౌర్ణమి రోజు లేదా దాని పరిసర రోజుల్లో కుక్కకు ఆహారం పెడితే మీరు అడక్కపోయినా వద్దన్నా కూడా ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఈ క్రియ అద్భుతమైన ధనయోగాలను, అఖండ ఆరోగ్య భాగ్యాన్ని మరియు శాశ్వతమైన ప్రశాంతమైన జీవితాన్ని అందిస్తుంది. మరి పౌర్ణమి రోజు ఈ రాశివారు కుక్క కనిపిస్తే దానికి ఏం పెట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఓం కాలభైరవాయ నమః అని కానీ, ఓం లక్ష్మీదేవియే నమః అని కానీ కామెంట్ చేయండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక ఈ పౌర్ణమి రోజున మీరు పాటించవలసిన నియమాలను గురించి తెలుసుకుందాము. పౌర్ణమి రోజు ఉదయాన్నే నిద్రలేవగానే తలస్నానం ఆచరించి తప్పనిసరిగా శుభ్రమైన ఉతికిన వస్త్రాలు ధరించాలి. ఆ రోజు మీరు ఏదైనా ఆహారం తీసుకునే ముందు ఇంటిని, ముఖ్యంగా పూజా మందిరాన్ని శుద్ధి చేసి గంగాజలంతో ప్రోక్షించటం అత్యంత శ్రేయస్కరం. పౌర్ణమి తిథి లక్ష్మీదేవికి ప్రీతికరమైనది కాబట్టి శక్తి ఉన్నవారు రోజంతా ఉపవాసం పాటించటం లేదా పాక్షిక ఉపవాసం అంటే పాలు, పండ్లు తీసుకొని ఉపవాసం పాటించటం చాలా మంచిది. ఉపవాసం చేయలేని వారు కేవలం సాత్విక ఆహారాన్ని, ఉల్లి వెల్లుల్లి లేనిది మాత్రమే తీసుకోవాలి. పూజా మందిరంలో లక్ష్మీదేవి పటాన్ని లేదా విగ్రహాన్ని అత్యంత శ్రద్ధతో అలంకరించి దీపం వెలిగించి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాయసం లేదా పాలకోవా వంటి ఏదైనా తెల్లని పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించాలి.
పాయసం చంద్రుడికి లక్ష్మీదేవికి ఇద్దరికీ ప్రీతిపాత్రమైనది కాబట్టి దీన్ని నైవేద్యంగా పెట్టడం వలన సంపూర్ణ శుభ ఫలితాలు లభిస్తాయి. చంద్రుడు పూర్ణ కళలతో అత్యధిక శక్తితో ప్రకాశిస్తున్న సమయంలో అంటే సాయంత్రం వేళ లేదా రాత్రి వేళ చంద్రుణ్ణి చూస్తూ లక్ష్మీదేవికి సంబంధించిన మంత్రాలను జపించాలి. పౌర్ణమి చంద్రకిరణాలు అత్యంత శక్తివంతమైనవి కాబట్టి ఈ సమయంలో ఓం శ్రీం హ్రీం శ్రీం కమలాలయాయే ప్రసీత ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు లేదా కనీసం 108 సార్ల చొప్పున 3 సార్లు జపించటం అఖండ ధన ప్రాప్తిని కలిగిస్తుంది. వీలైనంత వరకు ఈరోజు ఉపవాసం ఉండి రాత్రి చంద్రదర్శనం తర్వాతే ఉపవాసాన్ని విరమించాలి. ఈ విధంగా పౌర్ణమి పూజ, ధ్యానము, జపం ద్వారా మనస్సు మరియు శరీరం పూర్తిగా శుద్ధి అయి దైవ చింతనతో నిండిన తర్వాతే మీరు కుక్కకు ఆహారం పెట్టే కార్యక్రమాన్ని చేపట్టాలి. ఈ ప్రక్రియ క్రమం తప్పకుండా పాటించడం వలన ఈ క్రియ యొక్క ఫలితం 10 పెరుగుతుంది. ఇప్పుడు ఆ కుక్కకు పెట్టవలసిన ఆహారం యొక్క ప్రత్యేకత మరియు దానిని పెట్టే విధానం గురించి లోతుగా తెలుసుకుందాము. పూజ సంకల్పం పూర్తి చేసిన తర్వాత కుక్కకు పెట్టవలసిన దివ్యమైన ఆహారాన్ని తయారు చేసుకోవాలి. ఆ ఆహారం ఏమిటి అంటే 2 ప్రత్యేకమైన ఎంపికలు ఉన్నాయి. మీ సమస్యల స్వభావాన్ని బట్టి ఒకదాన్ని ఎంచుకోవచ్చు. మొదటిది వేడి అన్నంలో పెరుగు మరియు పంచదార కలిపి పెట్టడం. రెండవది వేడి అన్నంలో నువ్వుల పొడి వేసి పెట్టడం. ఈ 2 రకాల ఆహారాలలో ఏదో ఒక దానిని మీరు ఎంచుకోవచ్చు. దీని వెనుక ఉన్న అంతరార్థాన్ని గమనిస్తే పెరుగు శుభ్రమైన తెల్లని పదార్థం, ఇది చంద్రుడికి సంబంధించినది. పంచదార శుక్రగ్రహానికి సంబంధించినది. శుక్రుడు శుభాన్ని, వైభోగాన్ని, ధనాన్ని ఇస్తాడు. చంద్రుడు మనస్సుకు ప్రశాంతతకు కారకుడు. ఈ 2 కలిసిన ఆహారాన్ని కుక్కకు పెట్టడం ద్వారా చంద్ర శుక్ర గ్రహాల సంయోగ శుభ ఫలితాలు లభించి ముఖ్యంగా ధనప్రాప్తి, ఆనందం మరియు వైవాహిక జీవితంలో సుఖశాంతులు కలుగుతాయి. ఇక 2వ ఎంపికలో నువ్వులు, ముఖ్యంగా నల్ల నువ్వులు శని మరియు కేతువులకు సంబంధించిన ప్రధాన ధాన్యం. నువ్వుల పొడి వేసిన అన్నం పెట్టడం ద్వారా శనికేతువుల యొక్క ప్రతికూల ప్రభావాలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, అకస్మాత్తుగా వచ్చే కష్టాలు, తీవ్రమైన గ్రహ దోషాలు తక్షణమే ఉపశమనం పొందుతాయి. ఇది కర్మ దోషాలను తొలగించడానికి అత్యంత శక్తివంతమైన ప్రక్రియ. కాబట్టి మీ అవసరాన్ని బట్టి ధనప్రాప్తి కావాలంటే పెరుగు, పంచదార, కష్టాలు, రోగాలు తగ్గాలంటే నువ్వుల పొడి, ఈ రెండిటిల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవలసిన అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే ఈ ఆహారాన్ని పెట్టే ముందు పాటించవలసిన నియమాలలో పవిత్రత మరియు సంకల్పం. ముందుగా మీరు తప్పనిసరిగా స్నానం చేసి శుచిగా ఉన్న తర్వాతే ఆ ఆహారాన్ని వండాలి. అపరిశుభ్రతతో వండిన ఆహారాన్ని పెట్టకూడదు. వండిన ఆ వేడి అన్నంలో పెరుగు లేదా నువ్వుల పొడి వేసి దాన్ని చక్కగా కలిపి ఆ పాత్రను మీ ఇష్టదైవం లేదా లక్ష్మీదేవి లేదా మీ కులదైవం యొక్క పటం ముందు ఉంచాలి. అనంతరం మీ సమస్యలు, ఆర్థిక కష్టాలు, ఆరోగ్య సమస్యలు, గ్రహదోషాలు పూర్తిగా తొలగిపోవాలని, మీకు అఖండ ధనప్రాప్తి, సుఖ సంతోషాలు కలగాలని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోవాలి. సంకల్ప వాక్యం ఇలా ఉండాలి: ఈరోజు పౌర్ణమి పర్వదినాన నేను ఈ కుక్కకు శనికేతువుల అనుగ్రహం కొరకు అలాగే లక్ష్మీ కటాక్షం కొరకు ఈ ఆహారాన్ని దానం చేస్తూ ఉన్నాను. దీని ద్వారా నాకు ఉన్న సర్వ సమస్యలు, గ్రహబాధలు తొలగి అష్టైశ్వర్యాలు, సంపద, ఆరోగ్యము కలగాలని కోరుకుంటున్నాను. ఈ సంకల్పం చాలా ముఖ్యం. ఎందుకంటే మీ ఏకాగ్రతతో కూడిన సంకల్పమే ఆ క్రియకు దివ్యశక్తిని, ఫలితాన్ని ఇస్తుంది. సంకల్పం చేస్తున్న తర్వాత ఆ ఆహారాన్ని తీసుకుని వెళ్ళి కుక్కకు పెట్టండి. మీరు మీ ఇంట్లో పెంచుకునే కుక్కకు కూడా ఈ ఆహారాన్ని పెట్టవచ్చు, లేదా బయట రోడ్డుపై తిరిగే వీధి కుక్కలకు కూడా పెట్టవచ్చు. వీధి కుక్కలకు పెట్టడం వలన ఆ జీవులు పూర్తి స్వేచ్ఛలో ఉండటం వలన కేతువుకు సంబంధించిన త్యాగము, మోక్షం వంటి అంశాలకు బలం చేకూరి మరింత మంచి ఫలితం ఉంటుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అయితే మీరు రోడ్డుపై కుక్కలకు ఆహారం పెట్టేటప్పుడు ఒక అత్యంత ముఖ్యమైన నియమాన్ని తప్పక పాటించాలి. అది పవిత్రతకు సంబంధించినది. ముందుగా ఒక తాజా ఆకు కానీ లేదా ఒక శుభ్రమైన కాగితం కానీ నేలపై పరిచి దానిపై మాత్రమే ఆహారాన్ని పెట్టండి. నేరుగా రోడ్డుపై లేదా నేలపై పెట్టకండి. అవి వీధి కుక్కలు కదా, వాటికి ఆకు, పేపర్ ఎందుకు అని అశ్రద్ధ చేయకూడదు. ఈ క్రియను కేవలం ఒక దానంగా చూడకుండా మీ పూర్వ కర్మలను, ప్రస్తుత సమస్యలను తీర్చడానికి ప్రకృతి మీకు చూపించిన ఒక దివ్య మార్గంగా, ఒక పూజా కార్యక్రమంగా భావించాలి.
ఆ కుక్కను కేవలం ఒక జంతువుగా కాక సాక్షాత్తు దైవ స్వరూపంగా శని లేదా కేతువు యొక్క ప్రతిరూపంగా భావించి పూర్తి భక్తి శ్రద్ధలతో ఆకుపై ఆహారాన్ని ఉంచాలి. మీలోని అహంకారాన్ని పక్కన పెట్టి సేవకుడిలా ఈ క్రియను నిర్వహించాలి. ఈ విధంగా పౌర్ణమి యొక్క అఖండ దివ్య శక్తిని కుక్కకు ఆహారం పెట్టే పవిత్ర పుణ్య ఫలాన్ని ఏకం చేసి మీ జీవితంలోని అన్ని రకాల సమస్యలను, గ్రహదోషాలను పూర్తిగా తొలగించుకొని మీరు ఊహించిన విధంగా వద్దన్నా కూడా ధనం వచ్చే అద్భుతమైన రహస్యమైన మార్గాన్ని సుగమం చేసుకోండి. ఈ చిన్నపాటి కానీ శక్తివంతమైన క్రియ మీ జీవితాన్నే సమూలంగా మార్చే శక్తిని కలిగి ఉంటుంది. ఈ పౌర్ణమి సంకల్పంతో చేసే సేవ ద్వారా మీరు కోరుకున్న ఆరోగ్యము, సంపద, సంతోషము తప్పక మీ సొంతమవుతాయి. ఈ నియమాలను త్రికరణ శుద్ధిగా పాటిస్తే మీ జీవితంలో అద్భుతాలు జరగటం ఖాయం. ఇక తులారాశి వారు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి అనుకుంటే ఒక వస్తువును ఖచ్చితంగా మీ దగ్గర పెట్టుకోవాలి. అది ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. మరో 2 రోజులలో అంటే రాబోయే 48 గంటల్లో ఈ రాశి వారి జీవితంలో ఒక పెద్ద రహస్యం బయటపడుతోంది. అది ఎలాంటి రహస్యం అంటే దాని గురించి తెలిస్తే మీరు ఒంటరిగా నివ్వెరపోతారు. ఆశ్చర్యంతో పాటు ఒక రకమైన దిగ్భ్రాంతికి గురి అవుతూ ఉంటారు. అసలు జరిగేది తెలిస్తే ఎందుకు అంతలా ఆశ్చర్యపోతారు? దీని వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి? వివరంగా తెలుసుకుందాం. రాబోయే ఈ 2 రోజుల్లో అంటే ఈ 48 గంటల సమయంలో ఆకాశంలో గ్రహాల సమాచారం చాలా ప్రత్యేకంగా, అపూర్వంగా ఉండబోతుంది. కొన్ని ముఖ్యమైన శక్తివంతమైన గ్రహాల కలయిక వల్ల, వాటి పరస్పర దృష్టి వల్ల ఒక అరుదైన బలమైన శక్తి క్షేత్రం భూమి చుట్టూ ఏర్పడుతుంది. ఈ విశ్వశక్తి యొక్క ప్రభావం ప్రతి ఒక్కరి మీద ఉన్నప్పటికీ ప్రత్యేకంగా మీ రాశి వారిపై, మీ మానసిక స్థితిపై చాలా బలంగా ఉండబోతోంది. ఈ శక్తి క్షేత్రం ప్రభావం నేరుగా మీ అంతరంగాన్ని, మీ ఆత్మను తాకబోతోంది. ఇక్కడ బయటపడే రహస్యం అంటే ఎవరో అపరిచితులు వచ్చి మీ చెవిలో ఏదో చెప్పటం కాదు, లేదా మీరు పేపర్లో చదివి తెలుసుకునే వార్త కాదు. ఈ రహస్యం ఎక్కడి నుంచో రాదు. ఇది మీ లోపల నుంచే, మీ అంతరాత్మ నుంచే ఉవ్వెత్తున బయటకు వస్తుంది. ఇది ఒక రకమైన ఆత్మ విమర్శ, ఒక అద్భుతమైన స్వీయ జ్ఞానోదయం, ఒక కొత్త వెలుగు మీ ఆలోచనల్లో ప్రసరింపబోతోంది. మీరు నివ్వెరపోతారు అని ఎందుకు బలంగా చెప్తున్నానంటే, ఇన్నాళ్ళు మీరు దేని గురించి అయితే తీవ్రంగా బాధపడుతున్నారో, ఏ సమస్యకు అయితే అసలు పరిష్కారమే దొరకటం లేదని రాత్రులు కూడా నిద్రపట్టక మదనపడుతూ ఉన్నారో, ఏ విషయంలో అయితే ఇక దారి మూసుకుపోయింది, నా జీవితం ఇంతే అని నిరాశపడిపోతూ ఉన్నారో, ఆ సమస్యకు అసలైన సమాధానం, ఆ తాళం చెవి మీ దగ్గరే ఉందని, మీలోనే ఉందని మీకు చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. ఇన్నాళ్ళు మీరు ఒక తలుపు గట్టిగా మూసుకుపోయిందని, ఆ తలుపు ముందే నిలబడి ఏడుస్తూ ఉండిపోయారు. కానీ ఆ తలుపుకు తాళం చెవి మీ జేబులోనే ఉందని మీకు ఈ 2 రోజుల్లో అర్థం కాబోతోంది. ఈ నిజాన్ని, ఈ సత్యాన్ని మీరు తెలుసుకున్నప్పుడు మీరు మొదట ఆశ్చర్యపోతారు. అయ్యో, ఇంత సులభమైన విషయానికి నేను ఇన్నాళ్ళు ఇంత బాధపడ్డానా? ఇంత చిన్న పరిష్కారాన్ని నేను ఎందుకు చూడలేకపోయాను అని మీ మీదే మీకు ఆశ్చర్యం వేస్తుంది. అదే సమయంలో ఇన్నాళ్ళు పడ్డ బాధ గుర్తొచ్చి కొంచెం బాధ కూడా కలుగుతుంది. వివరంగా చెప్పాలంటే ఈ 48 గంటల్లో బయటపడే రహస్యాలలో మొదటిది మీ మానవ సంబంధాలకు సంబంధించింది. మీ జీవితంలో మీరు ప్రాణంగా నమ్మిన ఒక వ్యక్తి, అది మీ ప్రాణ స్నేహితుడు కావచ్చు, మీరు ఎంతగానో ప్రేమించే బంధువు కావచ్చు, లేదా మీ ఆఫీసులో మీరు అన్ని విషయాలు పంచుకునే మీ సహోద్యోగి కావచ్చు, వారి అసలు స్వరూపం, వారి నిజమైన నైజం మీకు తెలియజేయబోతోంది. ఇన్నాళ్ళు వారు మీ ముందు ఒకలా నటిస్తూ, మీ మంచి కోరుకున్నట్లే మాట్లాడుతూ, మీ వెనుక మాత్రం మీ గురించి పూర్తిగా భిన్నంగా, తప్పుగా ప్రవర్తిస్తున్నారన్న కఠినమైన నిజం మీకు చాలా స్పష్టమైన ఆధారాలతో సహా తెలియవస్తుంది. బహుశా వారు మీ గురించి ఇతరులతో అంటున్న మాటలు మీరే స్వయంగా వినవచ్చు, లేదా వారు మీకు వ్యతిరేకంగా చేస్తున్న పనులకు సంబంధించిన ఆధారాలు మీ కంటపడవచ్చు. ఈ నిజం తెలిసిన మొదట మీకు గుండె పగిలినంత బాధ కలుగుతుంది. వీరినైనా నేను ఇంతకాలం నమ్మినాను అని తీవ్రమైన మనస్తాపానికి గురి అవుతారు. కానీ ఆ మొదటి దిగ్భ్రాంతి, ఆ బాధ నుండి కొద్ది క్షణాల్లోనే, కొద్ది గంటల్లోనే మీరు తేరుకుంటారు. అప్పుడు మీకు అమ్మయ్య, ఇప్పటికైనా నిజం తెలిసింది, దేవుడు నన్ను ఒక పెద్ద మోసం నుండి, ప్రమాదం నుండి కాపాడాడు, మంచిదే అయ్యింది అనే ఒక పెద్ద దిగ్భ్రాంతి నుండి తేరుకున్న విచిత్రమైన ప్రశాంతత, ఒక రకమైన ధైర్యం మీకు కలుగుతుంది.
ఇన్నాళ్ళు మీ చుట్టూ ఉన్న ఒక విషపు నాగును గుర్తించిన భావన కలుగుతుంది. ఇది ఆ విశ్వం మీకు చెప్పిన మొదటి రహస్యం. ఇది మిమ్మల్ని బలహీనపరచడానికి కాదు, మిమ్మల్ని మరింత బలంగా తెలివిగా మార్చడానికి జరుగుతున్న ఒక శుద్ధి ప్రక్రియ. ఇక్కడ బయటపడే రెండవ ముఖ్యమైన రహస్యం మీ వృత్తికి, మీ పనికి, మీ డబ్బుకు సంబంధించింది. మీరు చాలా కాలంగా ఒక ముఖ్యమైన పని కోసం ప్రయత్నిస్తున్నారు. అది కొత్త ఉద్యోగం కావచ్చు, వ్యాపారంలో ఒక పెద్ద ఒప్పందం కావచ్చు, లేదా సొంతంగా ఏదైనా ప్రారంభించాలనే ఆలోచన కావచ్చు. కానీ మీరు ఎంత కష్టపడినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ పని మాత్రం ఎందుకో ఒక్క అడుగు కూడా ముందుకు కదలటం లేదు. దీంతో మీకు మీ మీదే అనుమానం మొదలై, బహుశా నాలో ప్రతిభలో లోపం ఉందేమో, నాకు అదృష్టం లేదేమో, నేను దేనికి పనికిరానేమో అని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకొని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి ఉండవచ్చు. కానీ ఈ 48 గంటల్లో ఆ గ్రహశక్తి ప్రభావం వల్ల మీ ఆలోచన విధానంలో ఒక అద్భుతమైన మార్పు రాబోతుంది. అసలు సమస్య మీ ప్రతిభలో లేదని, మీ కష్టంలో లోపం లేదని, మీరు ఎంచుకున్న మార్గంలో, మీరు పనిచేస్తున్న పద్ధతిలో లోపం ఉందని మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మీరు చేస్తున్న పనిని కాస్త భిన్నంగా, కొంచెం కొత్తగా, మీ ఈ రాశి సహజతత్వానికి తగ్గట్టుగా ఉంటే, మీలో దాగి ఉన్న సృజనాత్మకతను జోడించి చేస్తే ఎంత పెద్ద విజయం సాధించవచ్చో మీకు ఒక మెరుపులాంటి ఆలోచన తడుతుంది. ఆ ఆలోచన వచ్చిన మరుక్షణం ఇన్నాళ్ళు మీలో పేరుకుపోయిన స్తబ్దత, నిరాశ మొత్తం తొలగిపోయి మీ ఒంట్లోకి ఎవరో కొత్త శక్తిని పంపినట్లుగా అంతులేని ఉత్సాహము, ధైర్యము వస్తుంది. అవును, ఇలా కూడా చేయవచ్చు. ఈ చిన్న ఆలోచన నాకు ఇన్నాళ్ళు ఎందుకు రాలేదు, ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది అని మీకే మీ మీద ఆశ్చర్యం వేస్తుంది. ఆ ఒక్క ఆలోచన మీ జీవితాన్ని మలుపు తిప్పబోతుంది. ఇది కూడా ఆ విశ్వం మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసే ఒక గొప్ప రహస్యమే. ఇన్నాళ్ళు మీరు తప్పు దిశలో ప్రయాణిస్తూ అలసిపోయారు. ఇప్పుడు సరైన దారి మీ కళ్ళ ముందు కనబడుతోంది. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది, మూడవది, చివరిది అయిన రహస్యం మీ గురించి మీకు తెలియటమే. అవును, మీ గురించి మీకే తెలియని ఒక కొత్త కోణం మీకు అర్థం కాబోతోంది. ఈ రాశి వారు ఎప్పుడు ఇతరుల కోసం, కుటుంబం కోసం, సమాజం కోసం, స్నేహితుల కోసం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అందరూ బాగుండాలి, అందరినీ సంతోషపెట్టాలి అనే తపనలో పడిపోతారు. ఈ క్రమంలో మిమ్మల్ని మీరు, మీ సొంత ఆరోగ్యాన్ని, మీ మానసిక ప్రశాంతతను పూర్తిగా నిర్లక్ష్యం చేసుకుంటూ ఉంటారు. మీ సంతోషం ఏమిటి, మీ మనసుకు ఏం కావాలి, మీ శరీరానికి ఏం అవసరం అని మిమ్మల్ని మీరు ఎప్పుడూ ప్రశ్నించుకోరు. ఇతరుల ఆనందంలో మీ ఆనందాన్ని వెతుక్కుంటూ మీ అసలు స్వరూపాన్నే మీరు మర్చిపోతూ ఉంటారు. కానీ ఈ 2 రోజుల్లో, ఈ 48 గంటల్లో ఒక చిన్న సంఘటన వల్ల, అది మీ ఆరోగ్యం కొంచెం దెబ్బతినటం కావచ్చు, లేదా మీరు ఎవరి కోసమైతే ఎంత త్యాగం చేశారో వారి నుండే ఒక మాట పడటం వల్ల మీ మానసిక ప్రశాంతత తీవ్రంగా దెబ్బతినే పరిస్థితి వచ్చినప్పుడు మీలో ఒక బలమైన ప్రశ్న ఉదయిస్తుంది. నా గురించి నేను పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు? అందరి కోసం నేను కష్టపడితే నా కోసం ఎవరున్నారు? నేను ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటేనే కదా నలుగురికి సహాయం చేయగలను అనే ఒక బలమైన ఆత్మ విమర్శ మొదలవుతుంది. ఆ క్షణం నుండి మీరు స్వీయ ప్రేమకు, అంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడానికి, మీకు మీరు విలువ ఇచ్చుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వటం ప్రారంభిస్తారు. ఇది స్వార్థం కాదు, ఇది ఆత్మగౌరవం. ఇతరులకు సహాయం చేస్తూనే మీ ఆనందాన్ని, మీ ఆరోగ్యాన్ని, మీ సమయాన్ని కాపాడుకోవటం ఎంత ముఖ్యమో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ కొత్త మార్పు మీలో వచ్చిన ఈ ధైర్యం మీ చుట్టూ ఉన్నవారికి, ముఖ్యంగా మీ నుంచి ఎప్పుడూ లబ్ధి పొందిన వారికి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎప్పుడూ అందరి కోసం అందుబాటులో ఉండే మీరు, మీకోసం మీరు సమయం కేటాయించుకోవటం, కొన్నిసార్లు లేదు, కుదరదు అని చెప్పటం వారు జీర్ణించుకోలేకపోవచ్చు. కానీ ఈ రహస్యం తెలుసుకోవటం, ఈ మార్పు రావటం మీ భవిష్యత్తుకు చాలా అవసరం. కాబట్టి రాబోయే ఈ 2 రోజులు, ఈ 48 గంటలు చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండండి. మీ మనసు చెప్పేది వినండి. అనవసరమైన గొడవలకు పోకండి. ఎక్కువగా మాట్లాడకండి. ఎక్కువగా వినడానికి ప్రయత్నించండి. మీ అంతరాత్మ మీకు ఏదో చెప్పడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దానిని వినడానికి ప్రయత్నించండి. వీలైతే ఒంటరిగా కాసేపు ధ్యానం చేయండి, లేదా మీకు నచ్చిన ప్రశాంతమైన ప్రదేశంలో, గుడిలో కానీ, పార్కులో కానీ, మీ ఇంట్లోనే బాల్కనీలో కానీ ప్రశాంతంగా కూర్చోండి. బయటి శబ్దాలను కాకుండా మీ లోపలి గొంతును వినండి. సమాధానాలు వాటంతటా అవే మీ వద్దకు వస్తాయి. ఈ విశ్వం మీకు
అందించబోతున్న ఈ అమూల్యమైన రహస్యాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఇది మీ జీవితంలో ఒక కొత్త అద్భుతమైన అధ్యయనానికి నాంది పలుకుతుంది. మీ పాత సమస్యలకు ఇది ఒక ముగింపు, మీ కొత్త జీవితానికి ఇది ఒక ఆరంభం.